శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవియే నమః. మాతా ప్రత్యంగరీదేవి హోమాలు చాలామంది నిర్వహిస్తున్నారు. ఎంతోమంది కూడా అడుగుతూ ఉన్నారు, ప్రత్యంగరి హోమాలు మేము ఎలా నిర్వహించుకోవాలండి అని. మీరు నిర్వహించుకోవచ్చు, కానీ మీరు స్వయంగా ఆ మంత్రము ఆ క్రియా విధానాలు నిర్వహించవద్దు. చక్కగా మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములను కానీ పురోహితులను కానీ లేదా మంచి గురువుని కానీ పట్టుకొని ప్రత్యంగరి హోమానికి సంబంధించినవి ఇకపై నేను 1 by 1 యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చివరి దాకా చూడండి, మీకు అర్థమవుతూ ఉంటాయి ఈ హోమాలు ఎలా ఉంటాయి ఏంటి అని. ఈ వీడియో మాత్రం హోమాల గురించి ఎలా ఉంటాయి అనేటటువంటి విషయము, కానీ రేపటి నుంచి 1 by 1 హోమానికి సంబంధించినటువంటి మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. వీటిల్లో మొత్తము 1916 హోమాలు ఉన్నాయి ప్రత్యంగరీదేవి మాతకు సంబంధించి. ప్రత్యంగరీదేవి కృత్య తాంత్రిక ప్రక్రియతో ఉన్నటువంటి ప్రత్యంగరాదేవి మాతకు అనుసంధానముగా ఉండేటటువంటి దేవీ దేవతల యొక్క హోమాలు విశేషంగా 1916 హోమాలు ఉన్నాయి. అవి ఎలా చెయ్యాలనేటటువంటి విశిష్టత తెలియచేస్తాను, కానీ మంత్రము క్రియా పద్ధతి తెలియచేయడం అనేది జరగదు. ఆ మంత్రము ఆ విధానము అక్కడ ఉన్నటువంటి మన దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాముల దగ్గర కానీ పురోహితుల దగ్గర కానీ లేదా గురువు దగ్గర కానీ ఉంటే ఆ విధమైనటువంటి హోమాన్ని చేసుకోండి. పరిపూర్ణమైనటువంటి ప్రత్యంగరీదేవి అనుగ్రతని పొందండి. ఈ 1916 హోమాల్లో ముందు చాలా విశేషమైనటువంటిది, అంటే 1 నుంచి 56 వరకు ఈ హోమాలు చాలా ముఖ్యమైన కీలకమైనటువంటి హోమాలు. ఈ హోమాలు ఎక్కువగా ఎవరు చెయ్యాలి అని అంటే కనుక గురువు యొక్క మనస్సులో అతని యొక్క బాధ గురించి పూర్తిగా అర్థమై ఉండాలి. ఎవరైతే వచ్చి నాకు ఇటువంటి విధానమైనటువంటి బాధ ఉంది, ఈ బాధ తీరడానికి నాకు హోమాన్ని చెయ్యండి అన్నప్పుడు గురువు అర్థం చేసుకోగలిగితే ఈ 1 నుండి 56 వరకు ఉన్నటువంటి హోమాల్లో ఏదో ఒక హోమాన్ని తన యొక్క సమస్యకు పరిష్కారానికి ఆపడానికి చేసేటటువంటి హోమంగా తను నిర్ణయం తీసుకొని గురువు చేస్తూ ఉంటాడు. కాబట్టి 56 హోమాల గురించి ఫస్ట్ చెప్పుకుందాము. 56 హోమాలు ఏంటి అని అంటే దిగ్బంధన హోమాలు, దేన్నైనా దిగ్బంధన చేసేటటువంటి హోమాలు. ఈ 56 విశేషమైనటువంటి దిగ్బంధన హోమాల్లో మొదటి హోమాలు 8 ఉంటాయి. అవి అష్టదిక్పాలకుల యొక్క దిగ్బంధన హోమాలు. తర్వాత 8 హోమాలు ఉంటాయి, అవి దిక్శక్తి హోమాలు అని అంటారు. వాటితో పాటు కృత్యలు, అష్టకృత్యలు 8 ఉంటాయి. ఈ 8 కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇవి పూర్తయిన తర్వాత 24 నుండి 56 వరకు ఉండేటటువంటి హోమాలు చాలా విశేషమైనటువంటి శక్తి దిగ్బంధనలు అని అంటారు. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అష్టదిక్పాలకులు, అష్టకృత్యలు, అలానే అష్టశక్తులు హోమాలతో దిగ్బంధనలు అనేది జరుగుతూ ఉంటాయి. ఇక్కడ శక్తి దిగ్బంధనలు అని ఉంటాయి. ఏ దేవత అయితే మనకు కావాలి ఆ దేవత యొక్క అనుగ్రత పరిపూర్ణంగా ఉండాలి అనుకున్నప్పుడు చాలామంది అమ్మవారు వస్తుందని ఊగుతూ వారు చేసేటటువంటి విచిత్రమైనటువంటి ప్రవర్తనలు ఉంటూ ఉంటాయి. అటువంటి వారికి ఆ అమ్మవారి యొక్క దిగ్బంధన వేయవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి కాళీదేవి అమ్మవారు వచ్చిందని చెప్పి ఊగుతూ వారు వీరంగం సృష్టించి ఏదో చేసేటటువంటి వారికి అటువంటి కాళీదేవితోనే దిగ్బంధన వేయచ్చు. ఇంకెప్పుడు అమ్మవారు రాకుండగా వారు చేసేటటువంటి ఆ ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని అక్కడే ఆపేసేటట్టుగా అది ఒక విధానంగా ఉంటుంది. ఇంకపోతే శక్తి దిగ్బంధనంలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి 24 నుండి 56 లోపల ఉండేటటువంటి విశేషమైనటువంటి శక్తి బంధనలు అమోఘమైనటువంటి
ఇవి గురువు యొక్క ఆదేశముతో, గురువు యొక్క ఆజ్ఞతో, గురువు యొక్క ఆలోచనతో అనుక్షణము జరిగేటటువంటి విధానముతో ఉండేటటువంటి హోమ విధానాలు. ఎలా పడితే అలా చేసేటటువంటి విధానము ఉండవు. కాబట్టి వీటిని ఎక్కువగా ఎవరు చేయరు. ఇకపోతే 56 నుండి తర్వాత వచ్చేటటువంటి 174 వరకు, 56 నుండి 174 వరకు ఉండేటటువంటి హోమాలు తంత్ర గణపతుల్లో 124 గణపతుల యొక్క హోమాలు. ఇవి చాలా విశేషమైనటువంటి హోమాలు. ఈ హోమాలు ఏ ప్రత్యంగరీదేవి కార్యక్రమంలో ఏ విధమైనటువంటి గణపతి యొక్క మూలమంత్రాన్ని తీసుకొని ఆ గణపతి యొక్క అక్షర శబ్దముతో ఆ దేవత యొక్క పర్యవేక్షణలో ఉండే కృత్య దేవత యొక్క అక్షర శబ్దముతో ఆ దేవత ప్రత్యంగరీదేవి మాతకు ఉండేటటువంటి ఉపదేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత యొక్క అక్షర శబ్దాన్ని తీసుకొని ఈ 5 దేవతల యొక్క అక్షరమాలని తీసుకొని హోమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ హోమము తనలో తాను మంత్ర ఉచ్చారణ చేసుకుంటూ, లోపల మాత్రమే మంత్ర ఉచ్చారణ చేసుకుంటూ ఆ మంత్రానికి తగినటువంటి ద్రవ్యాలని ఆవుతులుగా అందిస్తూ ఆ మంత్రం యొక్క హోమ విధానం అంతా పూర్తయిన తర్వాత ఆ గణపతులని ఎటు విధమైనటువంటి కృత్య దేవతతో ప్రయాణించేటట్టుగా నిర్ణయాన్ని అక్కడ చెప్పాలి. అది చెప్పాలి అని అంటే మన దగ్గరకు వచ్చినటువంటి ఎవరైతే హోమం చేసుకోవడానికి వస్తారో వారి యొక్క విధానం ఏ బాధలో అయితే ఉందో ఆ బాధలో ఈ 124 గణపతులకు సంబంధించినటువంటి ఏ గణపతి ఆ బాధకు చాలా కీలకమైనటువంటి మలుపు తిప్పేటటువంటి అధిదేవతగా, చాలా విశేషమైనటువంటి విఘ్నాలను తొలగించే గణపతిగా ఉండేటటువంటి ఆయన ఎవరు అని తెలుసుకొని ఆ గణపతి యొక్క విధానములో ఆ కృత్య దేవత ఆ గణపతి యొక్క ప్రక్రియ ఎలా ఉంటుందనేది తెలుసుకొని ఆ విధానంలో గనక మనం నిర్వహిస్తే వెంటనే ప్రత్యంగరీదేవి మాత యొక్క అనుగ్రహత పరిపూర్ణంగా కలుగుతుంది. ప్రతి ఒక్క దానికి కూడా ఒకటే రకమైనటువంటి ప్రత్యంగరీ హోమం అనేది నిర్వహించడానికి కుదరదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి ఒక్కొక్క విధానముతో ఉండే పూజా ప్రక్రియ చేసేటటువంటి అవకాశం కలిగి ఆ స్థాన బలము అనుకూలంగా ఉంటే చక్కగా ప్రత్యంగరీ తంత్ర విధానములో కృత్యదేవత యొక్క ప్రయోగ విధానం యొక్క విశేషమైనటువంటి విధానాన్ని అందుకోవచ్చు. ఇవి 174 వరకు ఉండేటటువంటి హోమాలు. 174 తర్వాత నుండి 309 హోమం వరకు కూడా విశేషమైనటువంటి సరస్వతి హోమ ప్రక్రియలతో ఉన్నటువంటి కృత్య దేవత అనుసంధానములో జరిగేటటువంటి ప్రత్యంగరీ హోమాలు. సరస్వతీదేవి మాత 174 హోమాలు అంటే గణపతి అయిపోయినాక 175వ హోమం నుండి 309 దాకా ఉండేటటువంటి హోమాలు సరస్వతి ఆధీన ప్రకారముగా సరస్వతి బ్రహ్మ యొక్క విధానములో జరిగేటటువంటి కొన్ని విశేషమైనటువంటి ప్రక్రియలతో మలుపు